टीम का सीक्रेट बनाओ अपनी विनिंग फैंटेसी टीम क्रिकलिटिक्स के साथ ऑन cricket.com। डाउनलोड cricket.com नाउ। कितने रन बने? इस खेल में आदत लगना या आर्थिक जोखिम संभव है, जिम्मेदारी से खेलें। टीम बना తీసుకోండి సార్, ఈ రోజు ఇంత పరుగుల వర్షం కురిసింది. మీరు బ్యాట్స్మెన్ అయితే మీరు బౌలర్లను కొల్లగొట్టారని, మీరు బౌలర్ అయితే దయచేసి ఈ క్రికెట్ను ఆపండి అని అన్నారు. బౌలర్లకు విశ్రాంతి లేదని అర్థం. మీరు వీడియో గేమ్ ఆడుతున్నట్లుగా ఉంది. కానీ నేటి మ్యాచ్ మరోసారి అనేక విషయాలను స్పష్టం చేసింది. మరియు ప్రపంచ క్రికెట్ అంటే ప్రపంచంలో చాలా మంది బ్యాట్స్మెన్ ఉన్నారు. ప్రపంచ క్రికెట్ లో వారి ఆలోచన ఎంత ముందుకు ఉందో ఈలో నేను మాట్లాడితే వారి డిఎన్ఏ వేరు. రాజస్థాన్ డిఎన్ఏ మరియు కోల్కతా నైట్ రైడర్స్ యొక్క డిఎన్ఏ వేరు. పోల్చి చూస్తే ఇది మిగిలిన జట్లను ఓడించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో సింహాలు పరిగెత్తినప్పుడు అవి కూడా పరిగెత్తాయని, బహుశా ఇది చేయగలదని వారికే తెలియకపోవచ్చు. సోదరా, బెంగళూరు 262 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంటే హైదరాబాద్ 277 పరుగులు చేసిందని, ఆ తర్వాత కోల్కతా 272 పరుగులు చేసిందని. అప్పుడు నేను అన్నాను, ఈ రెండు జట్ల తీరు ఈ ఐపీఎల్లో ఈ 277 పరుగుల రికార్డు బద్దలవుతుందా లేదా? చేసింగ్ లో 287 పరుగులు చేశాడు. వెనక్కు తగ్గాలంటే ముందుగా బ్యాటింగ్ కి వచ్చి ఇలా అనుకున్నవాడు ఇన్ని పరుగులు చేయాలి అని. మొదట బ్యాటింగ్ చేసిన వారు 180 నుంచి 190 వరకు పరుగుల మధ్య ఆలోచిస్తున్నామని, 200 అని అనుకున్నారు. పరుగులు స్కోర్ చేయబడ్డాయి. మనిషి ఇది చంద్రుడిని విచ్ఛిన్నం చేసింది. వారి ఆలోచన ఏమిటి? పాట్ కమ్మిన్స్ టాస్ వద్ద చెప్పాడు, జీ అంటే 240 పాస్ స్కోరు. అతను 287 పరుగులు చేశాడు. అతను 287 పరుగులు చేశాడు. మీరు చూశారు, ట్రావిస్ హెడ్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఆ తర్వాత క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మరియు చివరికి అతను తన 100 పరుగులను కోల్పోయాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హైదరాబాద్లోని ఆ డ్రెస్సింగ్ రూమ్ లో వారు గట్టిగా మరియు వేగంగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడ భారతదేశానికి చెందిన 2 యువకులు ఉన్నారు. సరే, భారతదేశానికి చెందిన 2 యువకులు ఉన్నారు. ఒక అభిషేక్ శర్మ. నేను మాట్లాడటం లేదు నేటి మ్యాచ్ గురించి. మొత్తం ఐపీఎల్. అభిషేక్ ఆఫ్రికా నుంచి వచ్చిన, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అన్కాప్ ఇండియన్ ప్లేయర్ అని అనిపించడం లేదు. ఎవరో అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆడమని ఎవరో చెప్పారు, మీలో ఆడండి తనదైన శైలిలో. మరియు అతను ఐపీఎల్ అంతటా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అతను జమ్మూ మరియు కాశ్మీర్ నుండి ఆడిన అబ్దుల్ సమద్. అతని పెర్ఫార్మెన్స్ ఒకప్పుడు ఇలాగే ఉండేది, కానీ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చూడండి. అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఆ డ్రెస్సింగ్ రూమ్ లో ఎవరు చెప్పాలి, అబ్దుల్ మీరు ఛాంపియన్ గో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు 102 పరుగులు మరియు ట్రావిస్ స్టేట్స్ 41 బంతులు 67 పరుగులు. క్లాసన్ 31 బంతుల్లో చేశాడు. మహాకరం కూడా 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అక్కడ అంతా ఓడిపోయింది. మంచి విషయం ఏమిటంటే బెంగళూరు ఓడిపోయింది, కానీ నిరాశ చెందలేదు. విరాట్ కోహ్లీ ఈ రోజు చాలా ఆకట్టుకునే ఆరంభాన్ని కలిగి ఉన్నాడు. 20 బంతుల్లో 42 పరుగులు చేశాడు. మార్కండే అతన్ని గూబ్యేలో అవుట్ చేశాడు. ఫాఫ్ పెద్ద ఆలస్యమైన పరుగులు చేశాడు. అంటే అతనికి తలుపులు మూసుకుపోయాయి చెట్టు కోసం. 28లో 62, ఆ తర్వాత దాబా గోల్. ఇక్కడే తేడా వచ్చింది. ఇది భారత్లోని కొంతమంది ఆటగాళ్లు ఇంకా చేయలేకపోయారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ వచ్చాడు. ఇప్పుడు దినేష్ కార్తీక్ అద్భుతంగా మారాడు. అంటే 2 ఏళ్ల క్రితం పార్ట్ టైం క్రికెటర్, ఫుల్ టైం వ్యాఖ్యాత అని చెప్తాను. ఆ తర్వాత అతను ప్రపంచాన్ని ఆడినప్పుడల్లా విశ్వాస్ చాలా చెడ్డవాడు. ఈ సంవత్సరం అతను మండిపడ్డాడు కాబట్టి. మరియు దినేష్ కార్తీక్ కూడా దీని తర్వాత నేను రిటైర్ అయ్యాను, కానీ ప్రజలు అతనిని ఎప్పుడూ ఈ ప్రపంచానికి పంపాలి అని అంటున్నారు. మరియు దినేష్ కార్తీక్ అతని అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటి ఆడాడు. నేను చెప్తాను, ఐపీఎల్ కెరీర్ 35 బంతుల్లో 83 పరుగులు కోల్పోయిన. ఈ రోజు నేను లేవనెత్తాలనుకుంటున్న ప్రశ్న ఏమిటంటే, T20లో ఇండియన్ టీం లేదా కోల్కతా నైట్ రైడర్స్ దీనిని కూడా స్వీకరించగలరా?
మ్యాచ్ గెలవలేదు. మరోవైపు విరాట్ అభిమానులు చూడండి, రోహిత్ గెలవలేదు మరియు వారు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటారు మరియు ఆర్బీని చదివారు. ఆపై మిగిలి ఉన్నది జర్నలిస్టులు, అందుకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఓడిపోయారు. ఇండియా కూడా జూన్లో వరల్డ్ కప్ ను ఓడిపోతుంది. వరల్డ్ T20 ప్రపంచం ఎక్కడికెళ్ళిందో, ట్రావిస్ హెడ్ ఎక్కడుందో చూస్తున్నారు. చేరుకున్నాడు సోదరుడు క్లాసన్ ఎక్కడికి చేరుకున్నాడు, ఇతర ఆటగాళ్లు ఎక్కడికి చేరుకున్నారో చూడండి. దానికోసం మీ తయారీ ఏమిటి? మీ టీం వరల్డ్ కప్ కి ఎంపికైంది. అక్కడ ఏ ఆటగాళ్లు ఉంటారో మీకు తెలుసు, కానీ జట్టు ఏది అయినా అది ఈ IPLలో కనిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు అతను తన T20 భారతదేశానికి తీసుకురాకూడదు, ఎందుకంటే నా 100 ముఖ్యం అని మీరు అనుకున్నంత కాలం, లేదా జట్టు పెద్ద మ్యాచ్లు గెలవదని మీరు అనుకుంటారు. ఈ రోజు ట్రావిస్ హార్ట్ 2వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయ్యాడు. 2వసారి ఓవర్లో సెంచరీ చేసిన తర్వాత అతను చాలా బాధ చేశాడని నేను చెప్పడం లేదు, కానీ ఈ రోజు శాంకప్ లేవనెక్కిన ప్రశ్న, మీరు వేగంగా వెళ్లి T20 400 మీటర్ల రేసులా పరిగెత్తుతారు. కొంచెం నెమ్మదించండి మరియు ఇందులో మీరు వేగంగా వెళ్లడానికి ప్రయత్నించండి, లేదా T20 ఒక వ్యక్తి 400 మీటర్లు పరిగెత్తని విధంగా మారింది. ఈ 100 మీటర్ల నుండి 4 రిలే చేయండి. నేను 100 మీటర్ల వేగంతో పరిగెత్తాను, మరొకరు పరిగెత్తారు 100 మీటర్ల వేగం మరియు ఒకరినొకరు వేగంగా ఆడుతూ ఉండండి. మీరు 100 లేదా రాకపోవచ్చు, కానీ చివరికి మీరు T20 ఒకటే అని నేను అనుకుంటున్నాను. ట్రావిస్ హెడ్ చేయకూడదు 100 స్కోర్ చేశావు, లేదా క్లాసన్ 100 స్కోర్ చేయకూడదు, లేదా దినేష్ కార్తీక్ 100 చేయకూడదు. 100 చేయడం మంచి విషయం, కానీ ఇప్పుడు 100 స్కేల్ కూడా కొద్దిగా భిన్నంగా మారింది. ఈతో T20 గురించి భారతదేశం యొక్క ఆలోచన కూడా కొద్దిగా మారుతుంది, మరియు అవును, ఇది మార్చబడాలి అని మీరు అనుకుంటే దయచేసి ఈ వీడియోను ఇష్టపడండి, షేర్ చేయండి మరియు స్పోర్ట్స్ టాక్కు సభ్యత్వాన్ని పొందండి. ఇప్పుడు నేను బహుశా ఆ మ్యాచ్ కోసం వేచి ఉన్నాను. బుల్లెట్లు ఎప్పుడు పేలుతాయో నిర్ణయించుకోండి. చివరిగా నిలబడిన వ్యక్తి ఎవరు? కోల్కతా వర్సెస్ రాజస్థాన్ మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు. మిత్రమా, ఈ మ్యాచ్ మళ్ళీ ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. మీరు కూడా క్రీడలు నిజమైన ఫాంటసీ అయిన cricket.com నుండి దూరంగా ఉండాలి. ఇందులో టీమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇందులో ఓ గంట ముందుగా తాళం వేయాలి. టీమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయగలం? ఈ చాట్లోని cricket.comకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నేరుగా గేమ్ యాప్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు ఈ చాట్ యొక్క వివరణకు వెళితే మీకు ₹2500 సైన్ అప్ బోనస్ లభిస్తుంది. ఈ పోటీ చాలా సరదాగా ఉంటుంది. మీరు గెలుపొందండి మరియు కొంత ఆనందించండి. మీ క్రికెట్ పరిజ్ఞానంతో మీరు వెంటనే cricket.comను డౌన్లోడ్ చేసుకోండి. మీ జట్టును తయారు చేసి